హాయ్ అండి. కాకరకాయ కూర అంటేనే అంత దూరం పరిగెడతారు కదా. మీరు ఒక్కసారి ఇలా చేశారంటే రోజు కాకరకాయనే చేయమని అడుగుతారు. మళ్ళీ అంతా బాగుంటుంది, చేదు లేకుండా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేదు అన్నది అసలు ఉండదు, కొద్ది గొప్ప ఉంటుంది, మరి ఎక్కువ చేదు ఉండదు, తిననంత ఉండదండి. మరి ఈ కాకరకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయలను నూనెలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనెలో ఈ కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోకూడదండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను 2 బ్యాచెస్గా వేస్తున్నాను. మిగతా కాకరకాయలను కూడా అలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ నూనె వేసేసి అండ్ల వేసి డీప్ ఫ్రై చేయడం కదండి. ఇలా తక్కువ నూనెతోనే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు కాకరకాయలను. తర్వాత మిగిలిన నూనెలో ఇంకా నూనె కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇంకా అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలను నూనెలో బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేది ఇలా ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయండి. చూసారా, టమాటాలు కూడా మెత్తగా అయినాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాకరకాయ కర్రీని ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు చేసినా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా టమాటాలు మెత్తగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఇవి వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక మసాలా పొడి వేసుకోవాలండి. అది వేసుకుంటేనే కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా పొడి కోసం పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నాకు కరెంట్ ఉండట్లేదు, అందుకే వీడియో అయితే ఇది తీయలేదండి. ఇలా మసాలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. నీళ్ళు వేయకుండా వీటిని పొడిలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి ఇలా నీళ్ళు వేసుకున్నాం కదా, ఒకసారి కర్రీని బాగా కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. నీళ్ళు ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది. కొన్ని నీళ్ళు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కూర కూడా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర నా దగ్గర అయితే లేదండి, అందుకే వేయట్లేదు. మీరు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చిన్న పిల్లలు కూడా మంచిగా తినేస్తారు ఇలా ఉంటే. మరి అంతేనండి, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.